పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 సార్, గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ పనితీరు ఎలా ఉంది? టీడీపీ తరపున గెలిచి వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. ఆయన పనితీరు ఏ విధంగా వచ్చే ఎన్నికలు మళ్ళీ గెలిచే అవకాశం ఉందా వల్లభనేని వంశీ? ఆయన ఏ పార్టీలో ఉన్నా గెలుస్తాడండి. ఆయన ఎందుకంటే వర్కరు, పని చేస్తాడు. పేదవాడికి ఏదన్నా అవసరమైనప్పుడు బజార్లో నిలబడి మాట్లాడతాడు, పని చేస్తాడు. అవసరమైతే 10 రూపాయలు ఆయన సొంత నిధుల నుంచి ఖర్చు పెడతాడు. ఆయన ఏ పార్టీలో ఉన్నా గెలుస్తాడని నా నమ్మకం. పార్టీతో సంబంధం లేకుండా గెలుస్తాడని నా నమ్మకం. ఇక్కడ వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన పనితీరు గురించి. ఆయన చాలా మంచి ఆయన అండి, చాలా మంచి వ్యక్తి. జనానికి బాగానే సాయం చేస్తున్నారు. మాకు చేశారు, సాయం చేశారు. బళ్ళు ఇవ్వటం కానీ వ్యాపారస్తులకి. మా పాప కాలు వ్యాక్స్ అయితే 10,000 సాయం చేశారు. 10,000 అంటే 30,000 దాదాపు సాయం చేశారు. వల్లభనేని వంశీ పైన వ్యతిరేకత ఎక్కువ ఉంది. వచ్చే ఎన్నికల్లో సీటు వచ్చే అవకాశం లేదంటున్నారు. ఏం చెప్తారమ్మా? ఆయనే వస్తారు, ఆయనే వస్తారు. డెఫినెట్గా చూస్తున్నాం, ఆయనే వస్తారు ఖచ్చితంగా. గన్నవరం నియోజకవర్గ ప్రజలు వల్లభనేని వంశీగా పట్టం కడతారా? అవునండి, వల్లభనేని వంశీ గారే వస్తారు. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ పనితీరు ఎలా ఉంది? ఒక సామాన్యుడికి ఏం చెప్తారమ్మా? సామాన్యుడి వల్లభనేని వంశీ పరిపాలన బాగుంది. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒకవేళ అధిష్టానం వల్లభనేని వంశీ టికెట్ ఇస్తే గెలిచే అవకాశం గెలిపిస్తారా వల్లభనేని వంశీ? గెలిపిస్తాం. ఎందుకు వల్లభనేని వంశీ అంటే అంత అభిమానం అంటారు? అభిమానంగా అది నా ఏ చిన్న కార్యక్రమం ఎక్కడ జరిగినా వస్తాడు, హాజరవుతాడు. ఎవరికైనా బాధలు ఉందంటే వెళ్ళి ఏదో సాయం చేస్తూ ఉంటాడు. వల్లభనేని వంశీ పనితీరు ఎలా ఉందంటారు? ఇక్కడ ఎమ్మెల్యే అయిపోయింది. మాకు ఉన్న వాళ్ళలో ఎమ్మెల్యే వంశీ గారు బాగా నెంబర్ 1 అండి. ఎవరు వెళ్ళినా ఏది అడిగినా కానీ కాదనకుండా పనిచేసి పెడతాడు. మాకు వంశీ గారు అంటే పార్టీ పరంగా కాదు కానీ వ్యక్తిగతంగా వంశీ గారు అంటే మేమంతా అభిమానులు. సార్, వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా? ఒకప్పుడు గన్నవరం నియోజకవర్గం అంటేనే టీడీపీ పార్టీ గడ్డ. మరి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున సీటు ఇస్తే గెలిచే అవకాశం ఉందంటారా? అదే తెలియట్లేదండి. మేమైతే వంశీ గారు అభిమానులం, పార్టీగా కాదు. కాకపోతే మరి సీటు వైసీపీ తరఫున పోటీ చేస్తే అట్టా ఉంటుందో చెప్పలేనండి. అంటే టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళారు కదా, మద్దతు పలుకుతున్నారు కదా. వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీ వైసీపీ తరఫున పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా? వంశీ గెలుస్తాడు. వంశీ గెలుస్తాడు. ఎమ్మెల్యే గారు తెలుగుదేశం గవర్నమెంట్ ద్వారా గెలిచాడు. ఆయన వైసీపీలో అంత బలం కనపడలే ఆయనకి. లేకపోతే ఆయన చేస్తాడు, చేసే అవకాశం కనపడలే అక్కడ. ఆయనకి మాకెట్ట ఉన్న పరిస్థితి, ఆయన పరిస్థితి కూడా అదే. కాబట్టి అటు ఇటు బొమ్మలాట ఆడుతున్నాడు. మాకు తెలుగుదేశం గవర్నమెంట్లో ఇక్కడ మా ఊరంటే ఆయనకు ముందు. అట్లాంటిది పరిస్థితి లేదు. ఈ ఊళ్ళోకి వచ్చే పరిస్థితి కూడా పోయింది ఆయన. సార్, ముఖ్యంగా వల్లభనేని వంశీ గురించి ఏం చెప్తారు? ఆయన పనితీరు ఏంటి? అసలు వెళ్తే చేస్తాడండి. ఆయనకి అవ్వాలిగా అసలు అక్కడ గవర్నమెంట్లో పట్టు ఆయనకి లేదుగా. ఇప్పుడు ఆయనకి పట్టు ఉంటే ఆయన చేస్తాడు. తెలుగుదేశం గవర్నమెంట్లో అడిగిన వాళ్ళకి అందరికీ సాయిబులు అడిగితే సాయిబులు 10 లక్షలు ఇచ్చాడు. మాలా మాదిగాళ్ళు శౌచాలయాలు కానీ తలా 10 లక్షలు ఇచ్చాడు. అన్నీ ఈ రోడ్డు పోయిందంటే దగ్గర వేయించాడు. అన్ని బాగానే ఉన్నాయి. అంటే టీడీపీ పార్టీలు ఉండేటప్పుడు వల్లభనేని వంశీ అభివృద్ధి చేశారంటారా? చేశారు. వైసీపీలోకి వచ్చిన తర్వాత వైసీపీలో లేదు. ఆయనకే లేదు, ఇంకేం చేస్తాడు? ఇప్పుడు ఆయనకి అక్కడ ఉంటే పట్టు ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఆయన ఏంటో ఎత్తుకోవడం అయిపోయింది. ఎలా ఉంది పనితీరు వల్లభనేని వంశీ? మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారు వల్లభనేని వంశీ? ఆయనే గెలుస్తాడు. వల్లభనేని వంశీగా గెలుస్తారు. అంటే టీడీపీ నుంచి తరపున గెలిచి వైసీపీలోకి వెళ్ళారు కదా, మద్దతు పలుకుతున్నారు. వచ్చే ఎన్నికలు గెలిచే అవకాశం ఉందా? మళ్ళీ వంశీ గారు కనుక టికెట్ ఇస్తే వంశీ గారు గెలుతారు. ఎమ్మెల్యే గారు అయితే మాకు నియోజకవర్గంలో ఎప్పుడూ కష్టపడే వ్యక్తే, పనులు చేసే వ్యక్తే. మరి గవర్నమెంటే నిధులు ఇవ్వట్లేదు అనుకుంటున్నాం, మరి సీఎం గారు చేయట్లేదు అనుకుని మేము అభ్యంతరం. ఎమ్మెల్యే అయితే గారు అయితే చేసేవాళ్ళే. వల్లభనేని వంశీ పనితీరు ఎలా ఉంది? ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా పేదవాళ్ళకి ఏదో సాయం చేస్తారు. వల్లభనేని వంశీ ఉన్నా లేకపోయినా ఏదో ఆర్థిక సాయం చేస్తూనే ఉంటారు. ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తారు. సరే, వల్లభనేని వంశీ పైన వ్యతిరేకత ఉంది అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారో చెప్తారా? అది ఆపోజిట్ కిట్టిన వాళ్ళ మాటలు. లేదు, వల్లభనేని వంశీ ఎటున్నా సరే చాలా అవకాశం ఉంది. ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుస్తారు. వల్లభనేని వంశీ గెలుస్తారు, అవకాశం ఉంది. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ పనితీరు ఎలా ఉంది? మాకైతే బాగానే ఉంది. ఆయన టీడీపీలో ఉండగానే మాకు బాగానే చేస్తారు. వ్యక్తిగతంగా ఆయన బాగానే చేస్తారు. వ్యక్తిగతంగా చాలా మంచివారు. వ్యక్తిగత ప్రజల కోసమే చేస్తారు. ప్రజల కోసమే పార్టీలోకి వెళ్ళాడు. ప్రజల కోసం పార్టీలోకి వెళ్ళారు. ఇంకా మరి ముందు ప్రజలకు పని జరగాలి కదా, తప్పనిసరి మరి పార్టీ మారాలి. ఇక్కడ వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి వైసీపీలో మద్దతు పలుకుతున్నారు. మరి ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన సంక్షేమ కార్యక్రమాల గురించి ఏం చెప్తారు? పనితీరు అంటే ఆయన గన్నవరం నియోజకవర్గం బాగానే చూస్తున్నారండి. ఆయన వర్క్ కూడా బాగుంది. ఆయన ఒక లెజెండ్ అండి గన్నవరం మాత్రం. ఒక పేదలకి ఆదుకోవాలన్నా ఆయన తర్వాతే.
ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇది హార్ట్ ఆపరేషన్ అని ఇవన్నీ చేసి చాలామందికి ఆయన ఉపయోగపడ్డాడు తప్ప ఎవరిని మోసం చేయలేదండి ఆయన మాత్రం. అంటే వల్లభనేని వంశీగా అంత పాజిటివ్ ఉండడం, అంతమంది మంచి వ్యక్తి అని చెప్పడం గల కారణాలు ఏంటంటారు? ఏమంటే ఆయన గన్నవరాన్ని ప్రజల్ని బాగా చూసుకున్నాడు ఆయన మాత్రం. అది మాత్రం కరెక్ట్గా చెప్పగలం మేము మాత్రం. వెళ్ళినా కానీ ఆఫీసులోకి వెళ్ళినా చిన్న పెద్ద లేకుండా ఎవరినైనా ఎదురు గౌరవించడం అనేది ఆయన దగ్గర ఉంది. అదండి, గౌరవిస్తాడు ఆయన, పలకరిస్తాడు. చిన్నవాడు ఎవరైనా కానీ వెళ్ళి ఏ తమ్ముడు బాగున్నావా, ఏంటి పర్లేదు బాగా చేసుకుంటున్నావా అని ఆయన మాట్లాడే మనస్తత్వం ఆయనకు ఉందండి. ఏంటి వల్లభనేని వంశీ పనితీరు ఎలా ఉంది ఎమ్మెల్యే? మాది ఊరు కాదు, అయినా సరే వల్లభనేని వంశీ గారు బాగా పనిచేస్తున్నారు ఇక్కడ. గన్నవరం నియోజకవర్గం అనేది ఒకప్పుడు టీడీపీ అడ్డ, వైసీపీలోకి వెళ్ళారు కదా వల్లభనేని వంశీ. వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీ గెలిచే అవకాశం ఉందంటారా? 100% గెలుస్తారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్ళారు. వైసీపీలో వ్యతిరేకత ఉంది వల్లభనేని వంశీ పైన అని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా గన్నవరం నియోజకవర్గంలో? 40,000తో మినిమం 40,000 ఓట్ల మెజార్టీతో వంశీ గారు ఇక్కడ గెలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 2024లో వైసీపీ తరఫున వంశీ గారు 40 నుంచి 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నారు ఇక్కడ. ఆయన చేసే సహాయాలు కానీ అంతా ఇంత కాదు. మామూలుగా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కానీ లేదనే ప్రసక్తే లేదు. మొన్న కరోనా టైంలో కూడా ఆక్సిజన్ బండ్లో కొనిస్తాం కానీ అవి కానీ ఇవి కానీ బాగా చేశారు. పేద ప్రజలకు కానీ ఏదైనా హాస్పిటల్కి కానీ బాగా చేశారు ఆయన. వల్లభనేని వంశీకి ఎందుకు సొంత పార్టీలోని వ్యతిరేకత ఉందంటారు? దుట్టా రాజేంద్రరావు గారు కానీ యార్లగడ్డ వెంకటరావు గారు కానీ కరోనా టైంలో ఒక్క మనిషిని పట్టించుకున్న దాఖలాలు లేవు. వల్లభనేని వంశీ గారు అన్నీ చేశారు ఇక్కడ. పేద ప్రజలు ఒక విధంగా కొంతమంది బతికారంటే వల్లభనేని వంశీ గారి పుణ్యమే. గన్నవరం నియోజకవర్గంలో పేదలకే దేవుళ్ళు అంటాడు వంశీ గారు. ఆయన ఇప్పుడు 2 కోట్ల రూపాయలతో మోటార్లు కొనిచ్చాడు. పేద ప్రజలకి పెళ్ళిళ్ళకి కానీ పిల్లల చదువులకు కానీ హాస్పిటల్కి కానీ ఇప్పటికే చేస్తున్నాడు ఆయన. నిన్నగా మొన్న సోరంపల్లిలో 10 లక్షల రూపాయలు పిల్లకే పాపకే చేర్చి పెట్టాడు ఆయన. దేవుళ్ళు అంటాడు వంశీ గారు. గన్నవరం నియోజకవర్గం ప్రజలు వంశీ గారినే అది వదులుకోలేరు. వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందా వల్లభనేని వంశీ? వల్లభనేని వంశీ పనితీరు ఎలా ఉంది? ఒక్క ముక్కలో వల్లభనేని వంశీ గురించి ఏం చెప్తారని? వల్లభనేని వంశీ గ్యారెంటీ గెలుస్తాండి ఈసారి. వైసీపీలోకి వచ్చారు కానీ అన్నీ చెప్పకూడదు రాజకీయ పరంగా. ఆయన ఎలా ఎటువంటి వ్యక్తి అంటారు వల్లభనేని వంశీ? అందరికీ ఉపయోగపడే మనిషి, ఎవరికి ఉపయోగపడకుండా పార్టీ పక్కన పెట్టినా ఎవరికి కష్టం వచ్చినా సరే ఉపయోగపడే మనిషి కాబట్టి ఆయన్నే మేము కొలుస్తుంటాం, ఆయనే చెప్తుంటాం. ఉన్న విషయం అది. గన్నవరం ఎమ్మెల్యే ఒక సమర్థవంతమైన నాయకుడే. ఏమంటే ఆయన ఒక పట్టుదల ఉంది, పని చేయాలనే ఇది ఉంది, ప్రజల్లో ఓ పేరు తెచ్చుకోవాలనే ఇది ఉంది. అయితే ఆయన చేసిన వర్క్ అంతా కూడా తెలుగుదేశం టైంలో చేసిన వర్కే తప్పితే వైసీపీ వచ్చిన తర్వాత నామకే వాస్తి. వల్లభనేని వంశీ పనితీరు ఎలా ఉంది? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వల్లభనేని వంశీ మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? ఏం చెప్తారు సార్? వంశీ గారు అంటే ఆయన నెంబర్ 1. వంశీ గారు మాత్రం నెంబర్ 1. గెలుపు ఓటం అనేది అంతా దేవుడి దయ అంతే. అంటే ఆయన టీడీపీలో ఉండేటప్పుడు అభివృద్ధి జరిగిందంటారా? ఇప్పుడు 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున మద్దతు ఇస్తున్నారు కదా, మరి ఇప్పుడు అభివృద్ధి ఉందా గన్నవరం నియోజకవర్గం? టీడీపీలో ఉన్నప్పుడే అభివృద్ధి బాగా జరిగింది. ప్రతి రోడ్డు, ప్రతి గల్లీ, ప్రతి పల్లెటూరులో సిమెంట్ రోడ్లు పోయించింది ఎవడంటే ఒక వంశీ గారే. వల్లభనేని వంశీ పనితీరు ఎలా ఉంది? ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి పదంలో నియోజకవర్గాన్ని ముందడుగులు పట్టిస్తున్నారా? వల్లభనేని వంశీ గురించి ఏం చెప్తారు సార్? వల్లభనేని వంశీ గారు పాలసీ కరెక్టు. ఆయన అభివృద్ధి చాలా బాగుంది. ప్రజలకి ఏదన్నా సాయం చేయాలన్నా ఆయనే ముందడుగులో ఉంటాడు. గన్నవరం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పనితీరు ఎలా ఉంది? ఆయన బాగానే ఉంటుంది, ఆయన ప్రజలకి బాగానే చేస్తారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ గెలుస్తారా? గెలుస్తారు. వల్లభనేని వంశీ పనితీరు ఎలా ఉంది సార్? సిట్టింగ్ ఎమ్మెల్యే కదా. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన చాలా బాగా పనిచేస్తున్నారు గన్నవరంలో. గన్నవరం నియోజకవర్గం 10 సంవత్సరాలు ఎమ్మెల్యే 10 సంవత్సరాలు చాలా బాగా చేస్తున్నారు ఆయన. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ ఇస్తే వల్లభనేని వంశీ గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మెజార్టీతో గెలుస్తారు. మెజార్టీతో ఆయన చేసే అక్కడ గన్నవరం నియోజకవర్గంలో ఆయన 2-4 మండలాల్లో కూడా ఉన్నాయి. ఏ మండలం చూసినా సరే ఆయన చాలా బాగుంది. అయితే వన్ సైడ్ కొన్ని ఓట్లు ఆయనకు పడవు, కొన్ని కులాల ఓట్లు ఆయనకు పడవు. మిగతా మైనారిటీ, ఎస్టీ, ఎస్సీ ఓట్లు మొత్తం కంపల్సరీ ఆయనకే పడతాయి. నేను ఆఫీస్కి వెళ్తే నేను కానీ ఎవరైనా పార్టీ చూడ ఆయన ఎవరికి ఏం కావాలో సరే చేసి పెడతాడు ఆయన. చాలామంది సాయం చేస్తున్నాడు నియోజకవర్గంలో. ఆయన చేసినట్టు నియోజకవర్గం అంత సాయం చేసిన ఎవరు లేరు అసలు.